కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈరోజు మనకైతే 21 రోజులు అవుతుంది టమోటాకు. 21 రోజులు టమోటా అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి చెట్లు. మనము ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే డైలీ అనేది వీడియో అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు అయితే మిస్ అవుతుంది, 100% అయితే డైలీ చేయలేము. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు అయితే 100%గా మిస్ అవుతుంది. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేది వచ్చి 21 రోజులు అవుతుంది. 21 రోజులకి అశుతోష్ ఎలా ఉంది, అలాగే సాహు ఎలా ఉంది అయితే చూసుకోవచ్చు. మీకు అశుతోష్ చూసుకోండి, ఇది పూత అయితే వచ్చింది. అశుతోష్ అనేది ఆకు కూడా మందంగానే ఉంది. చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అశుతోష్. ఇంకా మనమైతే నిన్నైతే కట్లు అయితే కూడా కట్టేసాము. మొత్తం అంతా కట్లు కట్టేసాము. ఇంకైతే మనమైతే గిడ్డి ముందు కొట్టాలి. కానీ మొన్నైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఒక రైతు వచ్చి మంజునాథ్ అన్న గారు అయితే మనకి సజెషన్ చేశారు, డోంట్ గో ఫర్ ద హెర్బిసైడ్ అని. హెర్బిసైడ్ అంటే గడ్డి ముందుకైతే పోవద్దు అని అయితే చెప్పాడు మనకి. అందుకైతే గడ్డి ముందుకైతే పోవడం లేదు. అందుకనే గడ్డి ముందుకు పోకపోతే ఇంకెలా పోతుందంటే ఇంక తొగిచ్చాలి. మనమైతే మనుషులు పెట్టి తొగిచ్చాలి. ఇంకా అటు సైడ్ అయితే పోతున్నాం. ఏదైతే కొంచెం అయితే పెండింగ్ ఉంది, ఏదైతే తొగినలేదు, ఇంకా అటు సైడ్ అయితే తొగినాం. అది కూడా అయితే చూపిస్తాను. ఇంకైతే అశుతోష్ ఎలా ఉంది 21 రోజులకి, సాహు ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు. ఓకే, ఈ కొమ్మ గ్యాల్కేమో ఇరిగిపోయినట్లుంది. కట్లు మనం మోసుకున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే మోసుకోండి. మనం కట్లు నాటినాం కదా, అప్పుడు కానీ ఏదైనా కానీ పడినప్పుడు కొమ్మలు అయితే ఇరిగిపోతాయి. ఇలాంటి కొమ్మలు ఇరిగిపోయినా కూడా అయితే మనకి లాస్ ఉంటుంది. కట్లు నాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే నాటుకోండి. ఇట్లా సైడ్ కొమ్మల మీద కట్లు పడకన్నా నాటేటప్పుడు, ఇట్లాంటి హోల్స్ వేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఇవన్నీ కానీ వచ్చినాయనుకో, ఇట్లా లోపలికి వెళ్ళిపోయేది. లేకని కట్లు సార్లు పండబెట్టినప్పుడు కానీ ఇట్లా దాని మీద పడేది. అలాంటివి అయితే చూసుకొని అయితే చేసుకోండి. 21 రోజులకైతే చెట్లు అనేటివి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటికైతే మనమైతే ఒక్క స్ప్రే మాత్రమే చేశాను. అది మోక్ష రక్ష అండ్ ఆయుష్ మెగామాక్స్ 4 కలిపితే స్ప్రే చేశాను. తర్వాత అయితే స్ప్రే చేయలేదు. ఇంకా రేపు కానీ మన్నాడు కానీ అయితే స్ప్రే చేయాలి. అది కూడా అయితే అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా ఉంది ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. చెట్లు ఏంటి దోమకి ఏమో ఉంటే కూడా లేసిపోతుంది. ఇప్పుడు 10 దినాలు అయిపోతుంది. చిన్నగా 21 రోజులు 11 రోజు అయితే స్ప్రే చేసాము. వీడియోలోకి వెళ్తే మీకు కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. వీడియోలోకి మీరు పోతే అది ఇంకేమంటే చూపిస్తాను. మనము మనుషులను పెట్టి అయితే తొగిస్తున్నాము, చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు. అంటే ఒక చెప్పారు కాబట్టి మనం ఫాలో అవ్వాలి. ఎందుకు గడ్డి ముందుకు పోద్దు అన్నారంటే, ఇప్పుడు గడ్డి ముందు కొట్టినామనుకో చెట్లకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడైతే మనం తొగిచ్చేసాం క్లీన్గా, గడ్డి ఎత్తుకోలేదు. గడ్డి ముందు కొట్టినామనుకో గడ్డి చచ్చిపోయినట్లయితే ఉంటుంది. కానీ ఇక్కడ తొగిచ్చేసాము. చూసుకోవచ్చు మీరు లాస్ట్ వరకు ఏ విధంగా ఉందో. చెట్లు కూడా అయితే ఈ మందులు అయితే స్ప్రే చేసాము మనము. 4 ఇవి 2, అదొకటి ఇక్కడే ఉన్నాయి. చెట్లు అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయి 21 రోజులకి. ఇంకనే చెట్లు అనేది ఫాస్ట్గా అనేది గ్రో అనేది వస్తాయి. కొంచెం గ్యాలిక్ సైడ్కి అయితే కూడా వాళ్ళని చూసుకోవచ్చు. నేను అక్కడ చూపిస్తాను. అచ్చుతోచి సాగు పక్కన లైను, ఇది మధ్యలో ఉండే లైను. ఇక్కడ చూసుకోవచ్చు పూత కూడా అయితే మనకు ఏ విధంగా వచ్చిందో. ఇలా మీకు ఇంకా ఎనర్జీ అయితే యూజ్ చేసాము. ఎనర్జీ తర్వాత కూడా అయితే మనమైతే 4 days 5 days అయిపోయింది ఎనర్జీ యూజ్ చేసి. చెట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు. ఎనర్జీ యూజ్ చేసిన తర్వాత అయితే ఏమి వదలలేదు. మళ్ళీ వాటర్ వేసామంతే. ఈ గాతాలు నాటాలి కాబట్టి ఎక్కువ తేమ అయిపోయినా కూడా కట్లు అయితే నాటలేం. కాబట్టి మీకు సరాసరిగా అయితే చేసుకొని అయితే నాటుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోయినా బురద అయిపోతుంది. కట్లు నాటేకైతే కష్టంగా ఉంటుంది. చెట్లు కూడా చూసుకోవచ్చు. మీవి ఎట్లున్నాయో అయితే కామెంట్ చేయండి. మనమైతే ఈ విధంగా ఉన్నాయి. 20 రోజులే కాబట్టి 21 రోజుకి ఇంకా డైలీ వీడియో అనేది వస్తుంది. చూద్దాం ఏ విధంగా ఏమేమి చేయాలి, ఏమేమి ఎట్లా ఏమి సంగతి అని. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకైతే నేను అప్డేట్ అనేది ఇస్తాను. చెట్టు గ్రోయింగ్ కూడా ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. మనం తొగినాం కదా, తొగిన తర్వాత ఇప్పటికైతే చూడండి డిఫరెన్స్ అనేది ఎంత ఉన్నాయి చెట్లలో తెలిసిపోతుంది మనకి. ఇంకా 10 దినాలకు
1 వీక్ అంతే. 1 వీక్ 7 days to 10 రోజులకైతే చెట్లు అయితే హైట్ కూడా అయిపోతాయి. మనమైతే పురుగు కూడా వేసేస్తాం. ఇంకొంచెం 2-3 దినాల పడినాకైతే పురుగు కూడా వేయాలి. మొత్తం అంతా ఇంకొంచెం పెండింగ్ ఉంది అటు సైడ్ లాస్ట్ 5-6 సార్లు అవి కూడా తొగిచ్చేస్తాం. తర్వాత అయితే అప్డేట్ ఇద్దాం. మీకు ఇంకా ఆ మోక్షరక్ష కావాలనుకున్న వాళ్ళు కూడా అయితే మనకైతే ఫోన్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం కూడా అయితే కావాల్సిన వాళ్ళు కూడా అయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. స్ప్రే చేసినాక కూడా ఇప్పటికి 10 దినాలు అయిపోయినా కూడా చూడండి ఎలా ఉన్నాయి చెట్లు. ఏం లేదు, దోమగేమ పాంసరా చూద్దాం. పాంసరా ఎలా ఉందో అనేది మీకు చెప్పలేదు. 10 దినాల తర్వాత ఇంకెక్కడైనా పైకి వచ్చిందా లేదో కూడా చూసుకోవచ్చు. మళ్ళీ పైకి అయితే రాలేదు, కింద అయితే ఆకుంది పాంసరకి. చూసుకోండి, ఈ పాంసర్ అంతా చూసుకోండి నల్లగా అయిపోయింది. ఇలా నల్లగా అయిపోతే చనిపోయినట్లే. మీకు కూడా కావాల్సిన వాళ్ళు అయితే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే నేను స్ప్రే చేయింది అయితే ఎవరికైతే చెప్పే పరిస్థితి అయితే ఉండదు. నేను స్ప్రే చేయకుండా మాత్రం, ఎందుకంటే నేనే చెప్తాను, నేనే చేస్తాను. అలాంటిది నేను స్ప్రే చేయకుండా మీకు చెప్పినానంటే మిమ్మల్ని మోసం చేసినట్లు అవుతుంది. కాబట్టి నేను స్ప్రే చేయకుండా అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయితే కొట్టేదైతే చెప్పేదైతే ఉండదు. మనం కొట్టినాకనే మన తోట రిజల్ట్ ఎలా ఉంది నువ్వు కూడా చూసుకోవచ్చు. ఏమన్నా ఉన్నాయా? తెలిసిపోతుంది మనకి చెట్టు ఇదిలిస్తే. ఏమైనా ఉంటే కూడా ఒక తానే కాదు, 4-5 తావులు అయితే అనాలి. అంటే ఒకే పక్కన 4-5 తావులు కాదు, తోట అంతా వెతకాలి. లాస్ట్లో అనాలి. ఈ లాస్ట్ ఆ లాస్ట్ నీకు ఎక్కడ బుద్ధి పుడతాలా అంటే డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడండి పాంసర్ ఏ విధంగా చనిపోయింది అనేది కూడా తెలుస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ నల్లగా ఉండేదంతా చనిపోయిండేది, దాని లోపల పులుగు అనేది ఉంటుంది, చనిపోయి ఉంటుంది ఎఫెక్ట్ పడి. మనం స్ప్రే చేసిండే దానికి 10 దినాల ముందు. ఇంకా పైకి వచ్చింటే కూడా పై ఆకులకు కూడా అయితే మీకు క్లీన్గా అయితే తెలిసిండు. ఇక్కడ చూడండి 2 పూతలు అయితే వేసేసింది, ఇదొకటి అదొకటి, ఇంకోటి అయితే వస్తున్నాయి కాయలు. చూద్దాం. రేట్ అనేది మన చేతుల్లో అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లోన. ఓన్లీ మన పంటను కాపాడుకునే వరకే మన బాధ్యత. మన పంట కాపాడుకుంటే ఆ రేట్లు చెప్పనులే. ఏమంటే ఇప్పుడు 200 లెక్కలు ఆ లెక్కలన్నీ వేస్తే ఎఫెక్ట్ పడుతుంది మనకి. రేట్ వచ్చేది రాంది సెకండరీ. ఇప్పటికైతే 4 నెలలు అయిపోయింది డౌన్ అయ్యి. అంత దేవుని మీదనే దయ్యంతే. నువ్వు పెట్టినా కదా రేట్ వస్తుంది, నేను పెట్టినా కదా రేట్ వస్తుంది అంటే అది ఎవరికి తెలియదు మనకి రేట్ల గురించి అయితే. అది ఇట్లా వారాల్లో అయితే ఇట్లాంటివి ఏంటన్నా కూరకు పాటు నాటుకోండి. ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా మన కూలోళ్ళు పడొచ్చినప్పుడు అన్నము పాడు చేయాలనుకుంటే పొల కొరకు పాడైతే ఇట్లాంటి కూరాకులు పాడు అనేది సర్స్ వస్తాయి. ఇలాంటివి కూడా చెప్పాలి. ఎందుకంటే అప్పటికప్పుడు మనము సంతలో తెచ్చుకొని చేయలేము కాబట్టి ఇలాంటివి చెప్పుకోవాలి. ఇలాంటివి చెప్పినా కూడా ఎవరు ఒక రైతు పెట్టుకున్నా కూడా చాలు. నాకు 0.001% రైతు అంతే. 99.9% మన మాట వినకపోయినా పర్వాలే. 0.01% రైతులు మన మాట విన్నా కూడా అయితే అనే కాన్సెప్ట్ అంతే మంది. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా పింగ్ చేయండి, నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇంకా అతనైతే చెప్పాడు నా గడ్డి ముందు సైడ్ పోవద్దు, కొట్టద్దు, డోంట్ గో ఫర్ హెర్బిసైడ్ అని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పాడు. నేను ప్రతి రైతు చెప్పినది కూడా వినాలంటే విన్న తర్వాత ఇసిపెట్టే కూడా కొంచెం పాటించాలి. చూద్దాం. ఈసారి అయితే తొక్కిచ్చాము. ఈసారి అయితే గడ్డి ముందు కొడతాము కొంచెం చెట్లు పెద్ద అయినాక. అప్పటికి రిజల్ట్ అనేది ఏ విధంగా గడ్డి ముందు కొట్టిన వాళ్ళవి మనమైతే తొక్కించినందుకు డిఫరెన్స్ ఏమనేది కూడా అయితే దగ్గరలో కూడా అయితే తెలుస్తుంది మనకి. ఆ విధంగా ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అయితే మనకి కామెంట్ చేయండి, అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.